ఫస్ట్ గా రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. చూస్తున్నాం, ఇంతకుముందే చెప్పున్నాం, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో ఉంటారో అర్థం కాదు. ఏ పార్టీతో ముందుకెళ్తుందో కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఒక వైఎస్ఆర్సీపీ మాత్రం మేము సింగిల్గా వెళ్తామని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి స్టాండ్ ప్రకారం కట్టుబడి ఉంది, ఆ విధంగానే ముందుకెళ్తుంది. మిగతా పార్టీల్లో ఇంకా డైలమా కంటిన్యూ అవుతోంది. అటు టీడీపీ జనసేన వరకు ఓకే, టీడీపీ జనసేన ఇంక్లూడింగ్ బీజేపీనా లేదంటే కాంగ్రెసా, ఏ పార్టీతో ముందుకెళ్తారనేది ఇంకా క్లారిటీ లేదు. ఏ విధంగా చూడొచ్చు? ఎంపీ కేశినేని నాని వెంటనే రాజీనామా చేయడం, వైసీపీలోకి తీసుకున్న వెంటనే మనకి విజయవాడ ఎంపీగా నిన్న థర్డ్ లిస్ట్లో పేరు కనిపించడం, అట్ ద సేమ్ టైం వైసీపీ నుంచి కూడా బయటకు వస్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, వైసీపీ నుంచి బయటకు వస్తున్నటువంటి నేతలు చెప్తున్నది ఏంటి అంటే, గుడ్ బై చెప్తూ కాపు రామచంద్రారెడ్డి గారు మమ్మల్ని కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు, మాకు చెప్తుంది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే చెప్పి పంపించేస్తున్నారు తప్ప కనీసం కలవనివ్వట్లేదు సీఎంని, వారు మాతో మాట్లాడితే ఒక కొలిక్కి వస్తుంది కదా అనే వెర్షన్ తీసుకొస్తున్నారు. కానీ పార్టీలు మారేవారిని మాత్రం స్వయాన సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడము, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఇవన్నీ చూస్తున్నాం. సో ఏ విధంగా చూడొచ్చు? నమస్తే ఆశా గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిగతా పార్టీలకు సంబంధించిన పార్టిసిపెంట్స్కి అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. మామూలుగా మనం ఏది అనుకున్నా కానీ ఒక ప్రక్రియ మనం గమనించినప్పుడు ఈ లీకేజ్ ఎప్పటి నుంచో ఉంది. జగన్ ఒకే ఒక బేసిక్స్ ఒక తంబులతోనే ఫాలో అవుతున్నాడు. ఫస్ట్ గెలిపే పరమావధి. మీరు స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి చూసినప్పుడు ఎట్లయితే నేను గెలవాలి, నా మొత్తం సీట్లు కావాలి అనే తాటే. స్థానిక సంస్థల దగ్గర నుంచి చూసినప్పుడు కూడా చూస్తే కొన్ని దగ్గరలో అధికార పక్షానికి ఎప్పుడు స్థానిక సంస్థలు ఫర్గా ఉంటాయి, ఏ అధికార పక్షం ఉన్నా కానీ తెలిసిందే అది అందరికీ. సో అదే పరమావధిగా వచ్చి ఈ ఎలక్షన్లో వైనాట్ 175 అని చెప్పి 1.5 year క్రితమే ప్రకటించాడు. అందులో మార్పులు చేర్పులు చేస్తున్నాడు. మార్పులు చేర్పులు కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా మార్పులు చేర్పులు ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు, ఒకరు కొంచెం ఎక్కువ చేస్తారు, కొందరు తక్కువ చేస్తారు. కానీ ఈసారి ఏమైంది అంటే, వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఒక 60-70 స్థానాల్లో మార్పులు ఉంటాయి. మీరు గ్రామ స్థాయిలో తిరగండి, ప్రతి వార్డుని ఒకరోజు విజిట్ చేయండి. మార్పులు వస్తాయని చూసాయిగా ఉన్నాయి. ప్రతి వర్క్షాప్లు జరుగుతూనే ఉన్నాయి. అవి ఈ రోజు మనం గమనించినప్పుడు ఇప్పుడు 3 జాబితాలు వచ్చాయి. మొదటి జాబితాలో 11 మంది, సెకండ్ జాబితాలో 27 మంది, మూడో జాబితాలో 21 మంది, మొత్తం కలిసి 59 మంది దాకా మాట్లాడడం జరిగింది. ఇదే కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే పనితీరు ఒకటి తీసుకుంటున్నారు, సర్వేలను ఆధారంగా తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో వాళ్ళు లోకల్ లీడర్స్తో కానీ సెకండ్ క్యాడర్తో కానీ ఎలా మమేకమయ్యారు అనే కొన్ని పరిగణలోకి ప్రతిపాదన చేస్తుందండి ఈ మధ్యకాలంలో వీళ్ళు తీసుకున్నప్పుడు. ఇదే కాకుండా కుల రాజకీయాలను కూడా, సోషల్ రీజనరింగ్ అని మనం ఒక పాలిష్డ్ వర్డ్ వాడుతున్నాం కదా, ఈ కుల రాజకీయాలను కూడా ప్రమాణంగా తీసుకొని చేస్తున్నారు. మీరు బాగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కర్నూలు ఈరోజు ఇచ్చిన సీట్లు చూస్తే రెండో దాంట్లో వాల్మీకి బోయని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. కాలింగుల్ని మీరు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కాలింగుల్ని ఎంపీ ఎలక్షన్ ఎంపీ చూడండి, ఎమ్మెల్యేలు చూడండి, తర్వాత మీకు ఇంకో దగ్గర లేడీకి ఇచ్చారు, విజయ అక్కడ రెడ్డికి ఇస్తారనుకుంటున్నారు, ఇచ్చాపురం పక్కన పెట్టారు. తర్వాత ఇక్కడ చూస్తే ఒక రెడ్డిని తీసే ఒక ఓసీ టికెట్ ఆయనకి ఇచ్చారు, కారుమూరి వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, మినిస్టర్ వాళ్ళ అబ్బాయికి ఇవ్వటం. కానీ కొన్ని దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుల ఈక్వేషన్స్ని బేరీజ్ వేసుకొని పోయే వాళ్ళని కూడా ఆపుతారేమో అని అనుకున్నాం. కానీ కొందరు ఆగే దగ్గర కొందరు నాయకులు స్ట్రాంగ్గా, కొందరు ఉన్న దగ్గర స్ట్రాంగ్గానే కాదు, వాళ్ళ క్యారెక్టర్ యాటిట్యూడ్, వాళ్ళు నచ్చకపోవడం, ఇప్పుడు దాకా జరిగిన పరిణామాలు అన్ని తీసుకొని కొందరు బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏంటంటే, ఒక నాయకుడు తనకు సీట్ రాలేదు అంటే ఒక అధికారాన్ని అరగంట కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి దాంట్లో ఏమవుతుందంటే, ఖచ్చితంగా ఏమవుతుందంటే బయటకు వెళ్ళేటప్పుడు వ్యతిరేకించడం ఇవన్నీ కూడా వ్యతిరేకించడం జరుగుతాయి. ఖచ్చితంగా కప్పదొకలు ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి, ఇప్పుడు నాకు ఇక్కడ రాలేదు, ఇంకో పార్టీలోకి సీట్ వస్తుంది అని అంటే వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడు చూడండి, నిన్నటిదాకా బాగా ఉన్న పెనమలూరులో ఇద్దరు రేపు అపోనెంట్ అవుతున్నారు. జోగి రమేష్ గారు కావచ్చు, అడపకాదు కావచ్చు. తర్వాత ఇంకోటి మార్చిలో మూవ్ చేసిన పెడన కూడా గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉండేది. 50% పైన గౌడ సామాజిక వర్గం ఉంటుంది పెడనలో. అక్కడ కూడా జడ్పీ చైర్మన్ వాళ్ళ వైఫ్కి ఇవ్వడం. సో కుల సమీకరణాలను బేస్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం టీడీపీకి జనసేన ఇద్దరు కలవటం కూడా వీళ్ళు చాలా అడ్రస్ చేయాల్సిన అంశం. ఎందుకనంటే చాలా ఎక్కువ రియాక్షన్ అక్కడి నుంచే వస్తుంది వీళ్ళకి. మీరు చూసినప్పుడు ఈస్ట్ గోదావరిలో చూస్తే, నేను చూడండి ముద్రగడ పద్మనాభం గారు 3 days బ్యాక్ మన చర్చలో కూడా ఏమైంది, ముద్రగడ పద్మనాభంకి ఉంది ఇటు వస్తున్నారని అనుకున్నాం. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయనేది మనం ఊహించలేని పరిణామం. మొన్న ఏమనుకున్నాం, 80% ఆఫ్ ద పీపుల్ బిలీవ్ దట్ ఈస్ గోయింగ్ టు కంటెస్ట్ ఇన్ వైసీపీ. బట్ 2 రోజుల్లో ఎట్లా మారిపోయాయి. అక్కడ కొన్ని సంకేతాలు ఇంతకుముందు మీరు చెప్పున్నారు రాజు గారు.
రాజకీయ నాయకులకి ఆ స్థానం సీటు అనేది చాలా కీలకం. అవును, గెలుపోటముల గురించి తర్వాత చూసినా సీట్ అనేది ఇవ్వడం వాళ్ళకి చాలా హోదాతో హుందాతో కూడుకున్నటువంటి ఎప్పుడైతే రాలేదో ఆయన ఈసారి పొలిటికల్ గా స్ట్రాంగ్ అవుదామని చెప్పి చూడడము, లేదంటే తన కొడుకుని తీసుకొచ్చి ఎలక్షన్స్ లో పోటీ కంటెస్టెంట్ చేపిద్దాము వైసీపీ తరఫున అనుకున్నప్పుడు ఆయన అనుకున్న నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగినా వీళ్ళకి అవకాశం లేకపోవడంతో వెంటనే టర్న్ అయినటువంటి సిచ్యువేషన్. జనసేన నాయకులతో మాట్లాడున్నారు, టీడీపీ నాయకులతో మాట్లాడున్నారు, నేను తోట తిరుమతి వెళ్తే మాట్లాడని చెప్పేశారు. మాట్లాడని చెప్పడం కూడా వాళ్ళు ఒక స్టాండ్ తీసేసుకున్నారు ఇంటర్నల్ గా. ఎందుకంటే ఒకటి ఉంటుంది మేడం, పోలరైజేషన్ ఎలా అవుతుంది అని అంటే ఏరియాస్ని బట్టి చెప్తున్నాను, ఏరియాని బట్టి పోలరైజేషన్ ఇటు పక్కకు చూసుకుంటాడు నాయకుడు, ఇటు తక్కువ ఉంది, ఇక్కడ ఏదైనా కొంచెం వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇంపార్టెన్స్ తగ్గినట్టు అనిపించినా ఏం చేస్తారు, ఇమీడియట్గా పాస్ ఆన్ అయిపోతారు. ఎందుకు అటు సైడ్ వెళ్ళినప్పుడు కొంచెం రావచ్చు. కానీ వీళ్ళు లాస్ట్ ఒక 4-5 డేస్లో కూడా ఒక పిల్లర్ ఉంది ఏమంటే ఆల్రెడీ అక్కడ తోట నరసింహ గారికి ఇస్తారు అని. జ్యోతుల చంటిబాబు 51% ఆఫ్ ఓటింగ్ షేర్తో లాస్ట్ టైం గెలిచాడు. అది లాస్ట్ 2 టైమ్స్ వైసీపీ గెలిచిన సీటు. ఎవరు ఈయన కిర్లంపూడి అనేది ఒక మండలం దాని కిందకు వస్తుంది. సో ఆ విధంగా వచ్చినప్పుడు అలాంటి ప్లేస్ వీళ్ళకి తోట నరసింహకి ఆల్రెడీ వీళ్ళు డిక్లేర్ చేశారు. సెకండ్ జాబితాలోనే తోట నరసింహ గారు అక్కడ పిఠాపురం ఇవన్నీ కూడా కొన్ని నియోజకవర్గాలు అనుకున్నారు, దాంట్లో లేకపోతే ఇప్పుడేమో కాకినాడ ఎంపీ ఇంకా మార్పులు చెప్పలేదు. ఇప్పటికే మనం తెలిసినట్టు 59 ఏమో అయినట్టున్నాయి. తర్వాత వీటిలో బాగా ఏంటంటే ఒక 5 మంది 6 మందికి ఏంటంటే వాళ్ళ వారసులకు ఇవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరి జిల్లాలో ఒకటి, గుంటూరులో ఒకటి, అలా ఏం చేస్తారంటే వాళ్ళ వారసులకు ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూస్తే ఒక క్యాస్ట్ ఈక్వేషన్ని తీసుకున్నట్టు జరుగుతుంది. నాకు తెలిసి ఇక్కడ కూడా ఆయనకి టికెట్ ఆయన కూడా వీళ్ళు లైట్ తీసుకునే దానికి కారణం కూడా ఏమవుతుందంటే ఒక క్యాస్ట్ అంతా ఒక పక్క వెళ్ళిపోయారు అనుకోండి, మిగతా క్యాస్ట్ని ఒక యూనిటీ చేద్దామన్న దాంట్లో జగన్ గారు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారంటే జరగదు. అందుకే ఓటింగ్ పోలరైజేషన్ కూడా ఇతను ఎక్కువ బిలీవ్ చేసిన ఫస్ట్ నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలనే వాళ్ళ స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తుంది. సో ఆ కాన్సెప్ట్లో వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా ఒక లీడర్ పోయినా కానీ కొంచెం కేర్లెస్ అంటే పోయినా పర్లేదు అని అనుకునే థాట్ ప్రాసెస్లోకి వచ్చేసారు వీళ్ళు. ఒక స్ట్రాంగ్ ఒక పక్క ఒక క్యాడర్కి ఇచ్చేసి ఫుల్ ఫ్లెజ్ గా ముందుగా ప్రకటించేస్తే ఉంటుందని. కానీ ఈసారి అంత ఆశామాషిగా లేకపోవడం వల్లే వీళ్ళ నాయకులు పక్కకి వెళ్ళిపోవడం కానీ టికెట్ దొరకడం కానీ అలా జరగచ్చు. ఇంకా ఏమీ ఫుల్ స్టాప్ పడలేదు. ఏ పార్టీ అన్ని పార్టీలు ఇప్పుడు చూడండి. ఇంకా ఇప్పుడు కొన్ని దగ్గర జనసేన లిస్ట్ అనౌన్స్ చేసినది కూడా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మీరు అన్నది ఇందాక ఆయన వచ్చారు, మీరు టికెట్ ఇచ్చేసారు ఎంపీ అని అన్నారు కదా. నాకు తెలిసి ఇది ఈ రోజు జరిగిందని అనిపించడం లేదు. ఎందుకు అని అంటే టీడీపీ వాళ్ళు చెప్తుంది వాస్తవమేనా? మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీ ఛానల్ వాళ్ళకి. ఒక 10 డేస్ బ్యాకే వీళ్ళు ఫస్ట్ జాబితా ప్రకటించినప్పుడు మిగతా వాళ్ళు ఆయనకి బ్రదర్కి ఎవరికో ప్రకటించి దాన్ని ఒక ఇంటిగా పెట్టారు. రాజకీయాలు ఎలా జరుగుతాయంటే సీట్ల కేటాయింపు ఒక దగ్గర ఒక క్యాండిడేట్ పెడతారు, వీక్ క్యాండిడేట్ పెడతారు. మనందరం అనుకుంటాం ఏంద్రా అక్కడ అంత వీక్ క్యాండిడేట్ పెట్టి అవురు అనుకుంటారు. ఎందుకు ఈ వీక్ క్యాండిడేట్ పెట్టారు ఏందని అనుకుంటే ఏం లేదు, వేరే వాళ్ళ కోసం వెయిటింగ్. అతను వచ్చిన రోజు ఇతను తీసేసి పెద్దవాడిని అనుకో ఒప్పుకోడు కదా. ఇది ఈ 4 రోజులు చేసి ఉంటాడు, ఎంతో కొంత ఖర్చు పెట్టి ఉంటాడు, ఒప్పుకోడు. ఏదైతే టీడీపీ నాయకులు ఆర్గ్యూ చేస్తున్నారో టీడీపీలో ఉండి వైసీపీకి కోర్ట్ గా మాట్లాడుతున్నారు అనేది వాస్తవం అనుకోవచ్చు. కోవర్ట్ అని నేను చెప్పను, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండొచ్చు. పొలిటిషియన్ మాట్లాడను కానీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. సో అక్కడ ఆ పరిణామాలు జరుగుతుంటాయి, వీళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు వస్తారనే దాంట్లో ఉన్నప్పుడు చేస్తారు చేర్చుకోవడానికి. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రఫీ గారు